మర్చిపోవడం అక్కడే ఉన్నారు. యా ఎగ్జాక్ట్లీ. శంకర్ గారు మీరు చెప్పండి, లైక్ ఒక పాట పాడాడండి ఇందులో అదే పాడుతున్నారా ఇప్పుడు? పాట పాడాడు ఏదో ఒకసారి ఆ పాట వదలండి, ఐ మీన్ పాడండి. అడిగారంటే ఏదో మైసూర్ మహారాజు అడుగుతారు కూకోండి పాడండి అన్నట్టుగా. పాట అంటే ఏంటి, మీరు ఈజీగా మీరు చేతిలో అనేస్తే అయిపోతుంది, పాట కాదు అది. ఎలా అనాలి పోనీ చెప్పండి. రాత్రులు ఏమన్నా దారుణం అసలు, రాత్రి 2 దాకా పాడారు. కానీ మంచి శంకర్ కి మ్యూజిక్ మంచి పాట. కానీ ఇంతకు ముందు కూడా ఆయన పాడడం జరిగింది, ఇది కాదు స్టేజ్ మీద. స్టేజ్ మీద పాడాను కానీ సినిమాలో కానీ మీకు ఎలా ఆయనతో పాడాలి అనిపించిన అది ఏంటి అసలు? యాక్చువల్లీ అతను ఏదో మేము డిస్కషన్ చేస్తున్నప్పుడు షూటింగ్కి వెళ్ళాను ఒకసారి, ఏదో పాట పాడుతున్నాడు ఒక ఫోక్ సాంగ్, అదేంటో అంటే వెన్నెల కిషోర్ గారిని పంపిస్తారు కదా, లోపలికి వెళ్తుంటావు కదా, ఒక శ్రీకాకుళం సాంగ్. అప్పుడు నాకు అర్థమైంది, అరే మనోడు బాగా పాడుతున్నాడు కదా, ఈ పాట ఆయనతోనే పాడిద్దాం. పాలకొండెల్లావు నాతో మా కాలిపోయింది నాదా. అదేదో పాడుతున్నాడు ఒక్కడే, సరే సడన్ గా నాకు పడింది చూడాలి. ఓకే, సో దట్స్ హౌ ఇట్ హ్యాపెండ్. ఫుల్ నవ్వమ్మా నువ్వు. సో అందులోంచి మీరు ఆయనలోంచి సింగర్ ని తీశారు బయటికి, అంతేనా? ఏదండి తీయడం కాదు, తవ్వి తీశారు. అంత లోపల ఉన్నాడు అనమాట, పట్టుకొని లాగి ఒకసారి మీరు ఆయన అంత తవ్వినాకన్నా మీరు ఒకసారి పాడాలి. గురువులు మీరు దయచేసి మీరు స్టార్ట్ చేస్తే, మీరు అప్ చేస్తే నేను అందుకోండి, ఎందుకంటే చాలా రోజులు అయింది పాడించి మీరు. ప్లీజ్ అన్న ఒకసారి చేస్తా. గురించి పాడుతున్నాను ఇప్పుడు, ఈ పాట గురించి ఎవరు అడిగారు నిన్ను? ఫస్ట్ ఎలాగ వస్తుందని, ఏమి భాగ్యమో ఏమి సోగమో నిన్ను చూశాము నరజానా, ఏమి కర్మము ఏమి హున్నము బతుకు అయినది బందికానా. ఓ పాప ఏయ్ ఇదేనా పాట అంటది మళ్ళీ, ఈ గెటప్ కాదమ్మా నువ్వు అందుకోరా మేడం గారితో చిన్న స్టెప్ వేయిద్దాం అన్న తర్వాత వేపిద్దామా? ఆవిడ ఇలాగ అంటుంది, అంటే నాలో డాన్సర్ లేదు, తవ్వాలి, లాగండి అన్న లాగండి, సింగర్ లాగా నాలో డాన్సర్ తవ్వాలి. సో మనం లాగుతారు ఆయన లాగుతారు, తర్వాత మీరు చెప్తే చాలు, ఆయన ఎక్కడున్నా వదలడు ఆయన. సో నందిత గురించి మీరు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? ఎలా అనిపించింది? మీరు అంజలితో వర్క్ చేశారు ప్రీవియస్ గా, ఇప్పుడు నందితతో వర్క్ చేశారు, ఇంతకు ముందు కంటిన్యూస్ గా చేస్తూనే ఉన్నారు. నాకు కూడా తెలియని సీక్రెట్స్ మీకు తెలిసి ఉండాలి నందిత గురించి, సో అలా ఒక సీక్రెట్ బయట పెట్టాలి మీరు. ఓపెన్ మైండ్, ఓపెన్ హార్ట్, ఓపెన్ మనసు, తేడా వచ్చిన అలాగే ఉంటుంది, మంచిగా ఉన్న అలాగే ఉంటుంది. ఆవిడ మంచిగా ఉన్నారని అన్ని రకాలుగా అలాగే ఉంటుంది ఆవిడకి. నేను ద గ్రేట్ ఇండియన్ లేడీ బాస్ విజయశాంతి గారి పేరు పెట్టాను ఆవిడకి. ఫస్ట్ స్టార్ట్ చేశారండి ఇలా చెప్పడానికి, అందరూ స్టార్ట్ చేశారు చెప్పడానికి విజయశాంతి. మా బ్యాచ్ కి విజయశాంతి ఆవిడ. తన కాపరోల్స్ కూడా చాలా చేయడం వల్ల బాగానే సెట్. నేను సేమ్ వేలో అడిగితే శంకర్లో నోటీస్ చేసింది ఏంటి, ఒక సింగర్ని కాకుండా కొత్తగా? అదే కొత్తగా నేను చూసింది. ఇప్పుడు మేము ఆల్రెడీ వర్క్ చేసినాము, అండ్ ఐ థింక్ ఈజ్ వెరీ లక్కీ అనుకుంటా, బికాస్ ఆయన పర్సనాలిటీకి తగ్గట్టుగా రోల్స్ దొరుకుతుంది. ఇప్పుడు నేను వేరేదో ఇంటర్వ్యూలో చెప్పిన, వెన్నెల కిషోర్ గారు ఒక క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్కి ఏం చేయాలి, యాక్షన్ చెప్పినప్పుడు చెప్తారు, ఆఫ్ స్క్రీన్లో చూస్తే సైలెంట్గా ఉంటారు, ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. శంకర్ గారు అలా కాదు, హీఈస్ వెరీ జావియల్, ఆన్ స్పాట్ ఏదో అల్లరిగా ఉంటారు. అండ్ ఇట్స్ లైక్ ఇన్ దాట్ వే అది చాలా సపోర్టివ్ అనిపిస్తుంది. బికాస్ అక్కడ టీము, అక్కడ పర్సన్స్ కనెక్ట్ అయ్యారంటే మాత్రం, ఇక్కడంటే ఇక్కడ కాదండి సెట్లో, ఇక్కడే అక్కడ సెట్లోనే కాదండి, ఏ ప్లేస్లో కనెక్ట్ అయితే మాత్రం మనం ఎక్కడైనా సరదాగా ఉంటాం, కనెక్ట్ అవ్వకపోతే సైలెంట్గా ఉంటాం. నాలో ఉండే గుణం అది. కనెక్ట్ అవ్వకపోతే సంబంధం లేకుండా మాట్లాడేసి వాళ్ళు ఇప్పుడే పరిచయం అయిన వాళ్ళతో కూడా బాగా ఇది అయిపోయి అంత ఉండదు నాకు. వాళ్ళతో మూవ్ అవ్వాలంటే ఎప్పటి నుంచో పరిచయం అయి ఉండాలి, వాళ్ళతో వర్క్ చేసి ఉండాలి, అంత తప్ప నేను ఎక్కువ చనువు తీసుకున్నా ఎక్కడ కూడా నేను. సో ఇంకోటి, ఆవిడకి నచ్చిన యాక్టర్స్ ఇద్దరు ఉన్నారు, నేను సత్య కూడా బాగా ఇష్టం ఆవిడకి. మా ఇద్దరు టైమింగ్స్ లో బాగా ఎంజాయ్